ఏమి చిరును తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై ఏమి చిరునం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంత ఆలాపన ఆ స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంత ఆలాపన ఏమి చిరునం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై నీవు లేక నేనేలా బ్రతకాలయ్యా నా తల్లియు తండ్రియు నీవే నా మంచి యేసయ్యా యజమానుడా దయాళుడా సాగిల పడితినయ్యా నీకు సాగిల పడితినయ్యా స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంత ఆలాపనా స్తుతి స్తోత్రం ఆరాధనా నా బ్రతుకంత ఆలాపన ఏమి చిరునం తీర్చను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై. అవును ప్రజలరా, 2025 సంవత్సరం అంతా దేవుడు సురక్షిత మనల్ని కాపాడాడు. ఏ అపాయం రాకుండా కాపాడాడు, ఏ కీడు జరగకుండా కాపాడాడు. ఏ బలహీనతలు వచ్చినా మరణకర బలహీనత నుంచి విడిపించి కాపాడి బ్రతికించాడు. మరి ఏమిచ్చి ఈ 2026లో ఆయన రుణాన్ని తీర్చుకుంటావు? ఒకసారి నీకు నీవే ఆలోచించుకొని, నాకు నేనుగా ఆలోచించుకునేది ఏమిటంటే, నన్ను మార్చిన దేవుడి ప్రజలను మార్చాలని, నిత్యము ఈ భారతదేశపు ప్రజల రక్షణార్థమై ప్రార్థించాలని ఒక ఉద్దేశానికి వచ్చాను. కన్నీరు కాచి ప్రార్థించాలి, దుఃఖిస్తూ ప్రార్థించాలి, పశ్చాత్తాపంతో ప్రార్థించాలి, ప్రలాపిస్తూ ప్రార్థించాలి, వేదనతో ప్రార్థించాలి. ఈ ప్రజలలో ఒక మార్పు కలిగినట్టుగా ప్రభు పాదాలు పట్టుకొని గోజాడాలని ఒక తీర్మానం చేసుకున్నాను. మరి నీ తీర్మానం ఏమిటి? చెల్లెమ్మ, తమ్ముడు, అన్నయ్య, అక్క, నీ తీర్మానం ఏమిటి? నీకోసం యేసయ్య ఎంత త్యాగం చేసాడో తెలుసా? పాపం ఎరుగని యేసయ్య పాపం చేసి నీకోసం నా కోసం ప్రాణమే పెట్టారు. నువ్వే త్యాగం చేస్తావు? తీర్మానం చేసుకో. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మనల్ని దీవించును గాక.